అందరికీ నమస్కారం అండి. ఇక్కడైతే గౌషన్ గారెల రెసిపీ చూపిస్తున్నాను మీకు. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి 3 కప్స్ గోధుమ పిండి, 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇక్కడైతే ఇది యూజ్ చేస్తున్నాను నేను మెజరింగ్కి. ఈ రెండు గోధుమ పిండి అండ్ శనగపిండిలని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి, రెండు మిక్స్ అయ్యేటట్టు చూడండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే సరిపడా కారం, అంటే మీరు ఎక్కువ తినేది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ, మీకు సరిపడా కారం వేసుకోవాలి. రెడ్ మిర్చి పౌడర్ అండి, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తూ పూరి పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్ పెట్టేయాలండి, కవర్ చేయాలి. ఒక 10 to 15 minutes వదిలేయాలి. తర్వాత పిండి అయితే సాఫ్ట్గా ఇలా బాల్స్లా చేసుకొని పూరిలా లాటించుకోవాలండి. చూడండి, ఇలా ఈ సైజ్ అనేది మీ ఇష్టం అండి. చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అయితే గోలించుకోవాలి. మనం పూరీలు ఎలా గోలిస్తామో సేమ్ అలానే ఈ గౌషన్ గారెల్ని కూడా ఒక సైడ్ గోలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి గోలించుకోవాలండి. ఇలా మనం చేసుకున్న గౌషన్ గారెలన్నిటినీ గోలించుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని మనం మ్యాంగో జ్యూస్తో కానీ లేదా కర్డ్ కాంబినేషన్తో కానీ తీసుకోవచ్చండి. పిల్లలైతే ఒట్టిగా అయినా కూడా తింటారు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.